మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆయనకి ఏంటంటే గొప్ప అదృష్టం ఏంటంటే ఆదర్శ్ సుబ్బారావు గారికి డైరెక్ట్గా ఒక అసోసియేట్ డైరెక్టర్ ఒక కో డైరెక్టర్ రేంజ్లో వచ్చి పడ్డాడు. సో ఆయన ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, దాన్ని ఈయన చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అది మరి నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలకి కొంచెం ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది. ఏదైనా నేను అవకాశం ఇచ్చాను కదా, నాతో లేడే అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా నాగేశ్వరరావు గారికి. సార్ ఒక మాట అంటారు, గ్రేటెస్ట్ బ్యాటిల్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ పర్సన్స్ అని. డెఫినెట్ గొప్ప యుద్ధాలన్నీ గొప్ప మనుషుల మధ్య జరుగుతాయి. అంతే అంతే అంటే వారి ఈ ద్వేషాలు కాదు, ఆ సందర్భాలు. అవునవును, సినిమా కోసం పరితపించే ముగ్గురు మనుషుల మధ్య జరిగిన ఘటనలు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కూడా తెలుగు సినిమాకి పిల్లర్స్ లాంటి వాళ్ళు. డెఫినెట్ వాళ్ళ ఇద్దరి దగ్గర తలుపులు మూసుకుపోయిన వేళ అక్కడి నుంచి ఒక వ్యక్తి తన ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టి అదే కళా తపస్వి అనే రేంజ్కి ఎదిగాడంటే ఆయన ప్రయాణం ఎలా సాగింది? చాలా అద్భుతం అది. మరొకళ్ళు అయితే తట్టుకోలేరు కదా. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు, ది మెయిన్ డోర్స్ వర్ క్లోజ్డ్. అప్పుడేంటి చిన్న చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి ఆయనవి. ఒక చెల్లెలి కపురం అని, ఒక కాలం మారిందని, నేరం శిక్ష అని. సో అప్పుడు ఏం చేశాడు ఆయన, చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అప్పుడు మధ్యలో ఒక సినిమా మాంగళ్యానికి మరొముడి అని ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేసరికి ప్రొడ్యూస్ ఎవరిలో రాకపోతే అశ్విని దత్ గారు తర్వాత ఒక పార్ట్నర్ ఏమో హీరో వేషం వేశాడు. అలాగా ముగ్గురు పార్ట్నర్స్ కలిపి ఒక సినిమా చేశారు. దాని ఓసిత కథ అనమాట. ఓకే, ఓసిత కథతో మళ్ళా ఆయన రీబిల్డ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆ ఓసిత కథలో ఎవరు ఆర్టిస్టులు మనకు తెలిసిన పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే ఒక్క కాంతారావు గారు ఉన్నాడు, కనగాల దేవదాసు మెయిన్ క్యారెక్టర్, రోజారమణి ఒక క్యారెక్టర్. ఆ ఓసిత కథ కూడా ఎంత ఎక్స్పెరిమెంటల్, ఎంత భయంకరమైన కథ తెలుసండి. హీరోయిన్ని టీచ్ చేస్తూ ఉంటే హీరో ఫాదర్ని పెళ్లి చేసుకొని వాడికి లెసన్ గుణపాఠం చెప్పుద్ది. అసలు ఆ సబ్జెక్టు ఎన్నుకోవటం ఆ రోజుల్లో ఎంత గట్స్ ఉండాలి. ఆ సినిమా అద్భుతంగా ఆడిందండి ఓసిత కథ. సో ఓసిత కథ అయింది. తర్వాత అంతకుముందు నేరము శిక్షలో ఏడిద నాగేశ్వరరావు గారు వేషం వేశారు, డ్రైవర్ వేషం. ఏడిద నాగేశ్వరరావు గారికి విశ్వనాథ్ గారికి పరిచయం అయింది. ఏడిద నాగేశ్వరరావు గారు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో నాటకాలు వేశాడు. సో ఆర్టిస్ట్గా వచ్చాడు ఆయన. ఆర్టిస్ట్గా పెద్దగా క్లిక్ అవ్వలేదు. క్లిక్ అవ్వకపోయేసరికి ఆయన ఏంటంటే ఎవరో ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని చేర్చుకొని ఏదన్నా నిర్మాతగా డెవలప్ అవుదాం అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారి దగ్గరకు వచ్చి, సార్ నాకు సినిమా చేయండి అని అంటే, అప్పుడు ఆర్థికంగా ఏడిద నాగేశ్వరరావు సినిమా చేయగలిగేటటువంటి స్తోమత ఉందా లేదా అనేటటువంటి ఆలోచనలో విశ్వనాథ్ గారు ఉండి అప్పుడు చేయలే. ఆయన చేయకపోయేసరికి అప్పుడు ఏడిద నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి తమ్ముడు అతను డైరెక్టర్గా పెట్టి తాయారమ్మ బంగారాయ అని సినిమా తీశాడు. అది 100 రోజులు ఆడింది. సో మళ్ళా విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక సినిమా చేసి పెట్టండి అని పసలపూడి నుంచి చింతా రామకృష్ణారెడ్డి గారని వాళ్ళని కలుపుకొని వచ్చాడు. వచ్చి సినిమా చేయమంటే అప్పుడు ఈయన సిరిసిరిమోవ కథ ఇచ్చాడు. ఆయన ఇది ఉందయ్యా నా దగ్గర అని. పూర్ణోదయ పిక్చర్స్ పైన ఆయన సినిమాలు దిగిన అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే బ్యానర్ అప్పుడు కాలేదు, ఇంకా బ్యానర్ అప్పటికే కాలేదు. అప్పుడు ఏంటంటే చింతా రామకృష్ణారెడ్డి గారు పసలపూడి నుంచి, ఆయన మెయిన్ పార్ట్నరు. చింతా రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్తారు, ఇంత మూట కట్టుకొని ఆ మూట తీసుకొచ్చి విశ్వనాథ్ గారు ముందు పెట్టాడంట. ఏంటి ఇది అన్నాడంట, సినిమా చేయడానికి డబ్బులు కావాలి కదండి, అందుకని తీయండి బ్యాంకులో వేయండి అది ఇదని చెప్పి సిరిసిరిమోవ సినిమాకండి ఏడిద నాగేశ్వరరావు గారు పడ్డ శ్రమ అంతా ఇంత శ్రమ కాదు. ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు పోగు చేసి ఆ సినిమా చేశాడు. మేము పసలపూడిలో షూటింగ్ చేస్తూ ఉంటే జనాలు మూగిపోతున్నారు ఆ విలేజ్. ప్రొడ్యూసర్స్ కూడా పసలపూడి వాళ్ళే అక్కడ దగ్గర. మూగిపోతుంటే మేము ఇలా సర్దుతున్నాం అనమాట. సర్దుతుంటే ఒకడేమో వెనక్కి నెట్టాను. నేను నెడితే, ఏయ్ ఎవరనుకున్నావు నేను అని అన్నాడు. ఎవరన్నాను, నేను పార్ట్నర్ని అన్నాడు.
నువ్వు పార్ట్నర్వా 5,000 ఇచ్చాను ఏడి నాగేశ్వరరావు గారికి. సో ఆ విధంగా వాళ్ళందరినీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి సినిమా తీసి సిరిశ్రీమవ్వ సూపర్ హిట్ అయింది. జయప్రద మోగదై, చంద్రమోహన్ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. అసలు అందులో పాటలు కానీ, అందులో మాటలు కానీ, లొకేషన్స్ కానీ ఎంత అద్భుతంగా వచ్చిందో ఆ సినిమా. సో అక్కడ నుంచి తర్వాత అండి ఈయనకి ఒక ఇన్స్పిరేషను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన చేత పాటలు రాయించుకుంటాడు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వల్ల వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు పాటలు రాశాడు ఆయన. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఆయన. మనందరం వేటూరి సుందరమూర్తి పాటలు వింటాం. వేటూరి సుందరమూర్తి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు వింటాడు. సరే, కృష్ణపక్షం రాసిన మహాకవి. మహాకవి. తర్వాత సినిమాల కోసం కాకుండా ప్రైవేట్గా రాసి పెట్టుకున్నటువంటి పాటలు సినిమాల్లో పెట్టారు ఆయన్ని. అవునా? ఏదో మేఘ సందేశంలో ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పాట, అది కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత అది. దానికి ట్యూన్ చేసి పెట్టారు. తర్వాత ఏకవీరలో ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, రామారావు గారు నాగేశ్వరరావు గారు, అది ప్రైవేట్ సాంగే. తర్వాత మేఘ సందేశంలో మేఘ సందేశంలో 4 పాటలు ఉన్నాయి కృష్ణశాస్త్రి గారివి. అవి అప్పుడప్పుడు రాసుకుని పెట్టుకునేవి ఆయన. ఓకే. తర్వాత ఆయన దిగులుగా ఉండేటప్పుడు, అప్పటికి 80 సంవత్సరాలు వచ్చాయి, అప్పుడు రాసుకున్నాడు ఒక పాట. సీతవేళ రానియకు రానియకు శిశిరానికి చోటియకు చోటియకు అని రాసుకున్నాడు. అందులో అద్భుతమైన లైన్ ఏంటంటే, మరణ దేవత దగ్గరికి వస్తే వేటలేడని పంపించు వీలు కాదని చెప్పించు అన్నాడు. మరణ దేవత కానీ దగ్గరకు వస్తే ఇంట్లో లేడు, ఇప్పుడు వీలు కాదని పంపించు అని రాసుకున్నాడు. అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కూడా మేఘ సందేశంలో ఉంది. సో తర్వాత ఈయన పాటలు రాయటానికి బి గోపాలం గారు వచ్చేవాళ్ళు. బి గోపాలం గారు వస్తే ఈయన రాసినటువంటి పాటలకి ప్రశాంతంగా ఇద్దరే కూర్చునేవారు ఇంట్లో. ఆయన పక్కన చిన్న టీపై వేసుకొని నేను పక్కన కూర్చునేవాడిని, ఏదో నందీశ్వరుడిలాగా. సో ఆయన రాస్తూ ఉంటే ఈయన ట్యూన్ చేసేవాడు అనమాట. అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి ట్యూన్స్ కృష్ణశాస్త్రి గారి. అది ఒక సపరేట్, అదే వదిలిపెట్టండి. ఈయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. రిమూవ్ చేస్తే బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఈయన చూడటానికి వచ్చారు. వచ్చి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతుంటే ఈయన కాగితం మీద రాశాడు, గొంతు మూగబోయిన గుండె పలుకుతూనే ఉందని రాశాడు. అసలు కృష్ణశాస్త్రి గారి టాపిక్ వస్తే నేను ఆ టాపిక్లో నుంచి బయట రావటానికి నాకు చాలా కష్టం.